మనం వెళ్ళిపోగానే పిల్లలకి కానీ సామర్థ్యం ఏమంటారు పిల్లలకి కానీ కదా అందరూ చేస్తూ ఉంటారు. ఏదన్నా సమస్య నిర్ణయం ప్రకారం మనం ముందుకు పోవాల్సి ఉంటుంది. ప్రతి 3 నెలలకు ఒకసారి సమావేశం కావాలి. అవసరమైతే నెలకోటి 2వ స్థానం చేస్తూ ఆ తీర్మానం అమలు చేస్తూ ముందుకు పోవాల్సి ఉంటుంది. కొన్ని సందర్భాల్లో మీ అధ్యక్ష కార్యదర్శులు మాట్లాడుకొని నిర్ణయాలు కూడా చేయొచ్చు, యాక్టివేట్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి మన బైలా ప్రకారం మినిమం 3 నెలలకు ఒకసారి మీటింగ్ జరగాలి. కార్యదర్శి మొత్తం కమిటీకి కీరోగా ఉంటారు. అధ్యక్షులతో మాట్లాడుకోవడం మరి ఇంత పని మనం వెళ్ళగలుగుతామంటే పెద్ద విషయం ఏం కాదు. మీరు ఒకసారి పనిలోకి దిగిస్తే ఇబ్బంది ఉండదు. మన సంఘం ఇవాళ సభ్యత అశోక్ ఇప్పుడు ఈ మహాసభ కోసం మన జిల్లా కమిటీ ఒక ప్రయత్నం చేసింది. మొత్తం మెంబర్షిప్ 102. ఈ తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ టీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర కమిటీ నిర్ణయం మేరకు ఇవాళ వరంగల్ జిల్లాలో జిల్లా 3వ మహాసభ నిర్వహిస్తున్నారు. ఆ మేరకు రాష్ట్ర కమిటీ నుంచి మేమందరం రావడం జరిగింది. నా పేరు బి బసవపుణ్య, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఫెడరేషన్. మిత్రులు చంద్రశేఖర్, రాజశేఖర్, రఘు, దయాసాగర్, అశోక్ ఇలా అందరం ఈ మహాసభలో ఇన్వాల్వ్ అయినాం. మొత్తంగా ఈ మహాసభలో దాదాపు 100 మంది జర్నలిస్టులు పాల్గొన్నారు. వరంగల్ జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వీళ్ళందరూ వచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఇవాళ ఈ మహాసభలు త్వరలోనే ఫెడరేషన్ రాష్ట్ర మహాసభలు జరగబోతున్నాయి, 3వ మహాసభలు. అట్లాగే ఈ క్రమంలోనే రాష్ట్రం అంతా పర్యటిస్తున్నాం. అన్ని జిల్లాలో మహాసభలు జరిపి ఫైనల్గా రాష్ట్ర మహాసభ నిర్వహించాలని చెప్పి ఫెడరేషన్ రాష్ట్ర కమిటీ నిర్ణయించింది. మిత్రులారా, ఇవాళ రాష్ట్రంలో జర్నలిస్టుల సమస్యలు అనేక ఉన్నాయి. ఈ గతం నుంచే ఉన్నాయి. ఇప్పుడు బర్నింగ్ సబ్జెక్ట్స్గా ఇళ్ల స్థలాలు, అక్రెడిషన్ కార్డులు, హెల్త్ కార్డులు కూడా ఉన్నాయి. అట్లాగే పెన్షన్కి సంబంధించిన వ్యవహారం కూడా ఉంది. మహిళా జర్నలిస్టుల సమస్యలు కూడా ఉన్నాయి. వీటన్నిటి మీద ఎక్కడికక్కడ జిల్లా మహాసభలు చర్చించుకొని తుది రూపం రాష్ట్ర మహాసభలో ఇస్తాం. ఆ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మొత్తం ప్రభుత్వ యంత్రాంగానికి రిప్రజెంటేషన్ ఇవ్వడం ద్వారా జర్నలిస్టుల సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవాలని చెప్పి అనుకున్నాం. ఇప్పటికే ప్రధానంగా ఇళ్ల స్థలాలకు సంబంధించి ఇటు వరంగల్తో పాటు హైదరాబాద్తో పాటు కరీంనగర్, అట్లాగే నల్లగొండ, ఖమ్మం ఇట్లా అనేక చోట్ల అనేక జిల్లాల్లో, జిల్లా కేంద్రాల్లో, హైదరాబాద్లో నియోజకవర్గ కేంద్రాలు, మండల కేంద్రాల్లో అందరూ ఇళ్ల స్థలాలకు సంబంధించి ఉంది. ఇక్కడ వరంగల్లో మొత్తం ఇష్యూ చాలా బర్నింగ్గా ఉంది. ఇప్పటికే సొసైటీ ఉంది, ఆ సొసైటీకి ల్యాండ్ కేటాయించారు. కానీ దాన్ని వ్యక్తిగతంగా ఇండివిజువల్ అలాట్మెంట్ జరగట్లేదు. అది ఇప్పటికి కృషి జరుగుతుంది. ఇక్కడ దయాసాగర్ అన్న కూడా ఆ కమిటీలో ఇన్వాల్వ్ అయి ఉన్నాడు. త్వరలో ఆ సమస్య పరిష్కారం దొరుకుతుందని మేము భావిస్తున్నాం. అయితే హైదరాబాద్కి సంబంధించి కానీ ఇతర జిల్లాలకు సంబంధించి కొన్ని సమస్యలు వచ్చాయి. సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం. జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇవ్వడానికి కొత్త విధానం తేవాలి. అది ఆ మేరకు ఐఏఎస్లు అట్లాగే జర్నలిస్టు సంఘాలతో ఒక కమిటీ వేసి అధ్యయనం చేసి ఆ మేరకు ప్రభుత్వం ఖచ్చితంగా జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇచ్చేలాగా మనం కృషి చేయాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తున్నాం. అదే సందర్భంగా డిమాండ్ కూడా చేస్తున్నాం. ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు జర్నలిస్టుల కూడా సానుకూలంగా ఉన్నారు. కానీ ఇష్యూస్ పెండింగ్లో ఉంటున్నాయి. వాటిని సానుకూలంగా పరిశీలించి కొంత టైం కేటాయించి వాటిని పరిష్కరించే విధంగా ప్లాన్ చేయాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఇకపోతే దేశవ్యాప్తంగా అనేక సమస్యలు ఉన్నాయి. ఇవాళ దేశంలో ఆర్టికల్ 19(1)A ప్రశ్నార్థకం అవుతుంది. ఆర్టికల్ 19(1)A అంటే ఏంటో మీకు అర్థమైంటుంది. పౌర స్వేచ్ఛనే పత్రికలు, ఛానల్, ఇంగ్లీష్ పత్రికలు, తెలుగు పత్రికలు, ఛానళ్లలో ప్రజానుకూల వార్తలు రాసినప్పుడు ప్రభుత్వాలు కాస్త నెగిటివ్గా స్పందిస్తున్నాయి, కేసులు పెడుతున్నాయి. కానీ ఇక్కడ దేశంలో పరిస్థితి భిన్నంగా ఉంది. మీకు విషయం విస్తారంగా చెప్పాలి. రిపోర్టర్స్ వితౌట్ బార్డర్స్ అనే సంస్థ ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో సర్వే చేసింది. దేనికి సంబంధించి అంటే పత్రికా స్వేచ్ఛ మీద సర్వే చేస్తుంది. కానీ ఇండియాలో ఆ స్వేచ్ఛ ఏ స్థానంలో ఉందంటే 181 స్థానంలో ఉంది. మిగతా దేశాలు ఈవెన్ పక్కనున్న చుట్టుపక్కల మన చిన్న దేశాలు మనకంటే ముందుంటాయి. కానీ మన భారతదేశం మాత్రం 150 పైన అంటే 181 స్థానంలో ఉంది. అంటే మన జర్నలిస్టులుగా దేశంలో ఎట్లాంటి పరిస్థితుల్లో అనుభవిస్తున్నామో మీకు తెలుసు. అసలు జర్నలిస్ట్ అంటే మీడియా అంటే ప్రజల తరఫున పోరాడాల్సిన, రాయాల్సిన వ్యక్తి. అట్లా ఇవాళ కార్పొరేట్లంతా మీడియాలో ప్రవేశించి మొత్తం ప్రజా సమస్యలను అణగదొక్కే ప్రయత్నం జరుగుతోంది. ఆ మేరకు అదే సందర్భంలో జర్నలిస్టుల హక్కులు కూడా అణగదొక్కబడుతున్నాయి, స్వేచ్ఛ కోల్పోతున్నాం. ప్రజా సమస్యల మీద మనం రాస్తే
వినిపిస్తే ఇబ్బందులు ఎదురవుతున్నాయి, కేసులు పెడుతున్నారు, జైలు పెడుతున్నారు, అనేక సందర్భాలు ఉన్నాయి, మీకు తెలుసు. గ్రామీణ సమస్యల మీద, పేదల మీద, మెజారిటీ తరగతి మీద మనం వార్తలు రాయాల్సిన అవసరం ఉంది. జర్నలిస్టులకు కూడా మనం వెనక్కిపోవాల్సిన అవసరం లేదు. నేను ఈ సందర్భంగా ఒకటే మీడియాకి సమాజానికి విజ్ఞప్తి చేసేది ఏంటంటే, మీడియా ప్రజా సమస్యలను వినిపిస్తుంది, రాస్తుంది. అదే సందర్భంలో కూడా సమాజం సహకరించాలి. రాజ్యం అంటే ప్రభుత్వం జర్నలిస్టులకు, మీడియాకు సహకరించాలని చెప్పి నేను కోరుతున్నా.